హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే ఫ్రైడే మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏం తీసుకుంటాం, ఏంటి మార్కెట్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న షార్ట్లో మీకు చూపించేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సంతకైతే వచ్చేసాం. మసాలాలు, చిప్స్. అయితే ఖాళీగానే ఉంది కొంచెం, రోజు ఇంకా ఎక్కువ బిజీ. కానీ కొత్తిమీర ఎగబడుతున్నారు, ఫ్రెష్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ సంత మధ్యలో మన కృష్ణా మార్ట్. చక్కగా ఈ సంత దగ్గరే మన యొక్క కృష్ణా మార్ట్ హోల్సేల్. రైట్. పండు గురకలు పట్టుకో. చటాక్ అంటే 50 గ్రాములు, తెలంగాణ పండు గురకలు. ఓకే, రొయ్యి పొట్టు. ఓకే. చటాక్ అంటే ఏమవుతాయి, 1-2 వస్తాయి అవి. ఏం చేపలు అవి? నువ్వేదో అన్నావుగా. ఓకే, చిన్నది. పెద్దదేస్తే ఒక గ్లాస్ వస్తుంది. భలే వాళ్ళు అయినా సరే అలా ఉండాలి. ఎవరిదని మీకు ఫ్రెండ్స్, చెప్పులు మార్కెట్లో. టమాటా 2 కేజీలు 30 రూపాయలు. ఇవాళ అయితే మార్కెట్ బాగా డల్గా ఉంది ఫ్రెండ్స్. జనాలు తక్కువగా ఉన్నారు. రోజు కిటకిటలు ఆడితే ట్రాఫిక్ ఆగిపోద్ది అనే వాళ్ళు డల్గా ఉంది. టమాటా అయితే ఫ్రెష్గా ఉంది. ఏంటమ్మా కూరగాయల షాప్ పెట్టావు ఇక్కడ? ఏమో ఇటు తిరుగు. భోజనాలు కూర్చున్నా. ఏం లేదు, రాత్రి కూరగాయలు తీసుకొచ్చాం కదా. ఓకే. ఆ కూరగాయలు తీసుకొచ్చినప్పటికి మనకి లేట్ అయిపోయింది కదా. రాత్రి ఏమి చూపించలే, ఏమేమి తీసుకొచ్చామో ఏంటో. ఓకే, ఒకసారి చూపించేసి ఇంకా కిచెన్ లోకి వెళ్ళిపోతాం. కూర్చున్నా. అరటికాయలు, ఏమో పచ్చిమిర్చి ఇవన్నీ ఓపెన్ చేయడానికి ఇప్పుడు మనకు టైం లేట్ అయిపోయింది. పిల్లలకి క్యారేజీలు కట్టాలి. టమాటాలు. ఓకే, ఏంటి అన్ని తెచ్చావు? రేట్ తక్కువ ఇచ్చారా? 2 కేజీలు 30 రూపాయలు టమాటాలు. వెరీ గుడ్. దోసకాయలు, మనకి ఇంట్లో గఫూరన్ని వాళ్ళు ఎండు చేపలు అవన్నీ ఇచ్చారు కదా, చాలా ఇచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి మొన్న వంకాయలు వేసి వండుకున్నాగా, ఈసారి దోసకాయలు వేసి వండుకుందామని తీసుకొచ్చాను. చామదుంపలు పిల్లలకి, చామగడ్డ. ఇంట్లో ఆల్రెడీ మన చెట్టుకి కోసం పుదీనా ఉంది కాబట్టి కొత్తిమీర తీసుకొచ్చుకున్నాను. పచ్చడిగా ఫ్రెష్గా నీనగలాడుతుంది. ఓకే. అప్పుడప్పుడు నిమ్మకాయ పులిహార కూడా చేస్తాను కాబట్టి నిమ్మకాయలు తెచ్చుకున్నాను. రైట్. బేబీ బంగాళదుంపలు. ఇది దేనికి అంటే ఈ చిన్న బంగాళదుంపలు బిర్యానీ చేయడానికి. ఓహో, బిర్యానీ ఆప్షన్ కూడా ఉందా? క్యారెట్. ఓకే, ఒక 1 కేజీ వరకు తీసుకున్నాను. ఎందుకు అనంటే క్యారెట్ రసానికి మధ్యలో పిల్లలు తింటూ ఉంటారు. ఇవి ఎక్కువ నిల్వ ఉండవు కాబట్టి 1 కేజీ వరకు తీసుకున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు. మళ్ళీ బుధవారం మనకు సంత జరిగింది. ఈ బుధవారానికి సరిపడా కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇవి బజ్జీ మిర్చి, ఇవి కూడా ఒక 1 కేజీ తెచ్చుకున్నాను. బజ్జీలు అయితే వేయనండి, ఈ మిర్చితో మిర్చి రైస్ చేయడానికి. మధ్యలో వారంలో ఒకరోజు పిల్లలకి అదే టమాటా రైస్ కానీ లేకపోతే కనుక వెజిటబుల్ రైస్ కానీ ఏదో ఒకటి రైస్ చేసి అందులోకి మీల్ మేకర్తో కర్రీ చేస్తూ ఉంటాను లంచ్ బాక్స్లోకి. సర్లే ఇంక ఈ వారం మిర్చి రైస్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇవి ఏంటి అంటే పండుగురకులని ఇచ్చింది ఆవిడ, మనకి అంత ఐడియా లేదు. మనకి ఆల్రెడీ గఫూర్ అన్నయ్య వాళ్ళు సావడాయిలు, ఉప్పు చేప ముక్కలు ఇచ్చారు. ఇంక ఇవి కూడా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. దోసకాయల్లో అలా వేసుకుని వండుకుంటే బాగుండిద్దని
మనకేంటి అంటే ఇక్కడ సంతలు పెట్టినప్పుడు మంచిగా ఫ్రెష్ కూరగాయలు అయితే దొరుకుతాయి. నార్మల్గా అయితే అసలు దొరకవు. వారానికి 2 ప్లేసెస్లో సంత పెడతారు. బుధవారం, శుక్రవారం అనమాట. శుక్రవారం ఏమో మన సైడ్ పెడతారు, బుధవారం ఏమో అటు రైల్వే గేట్ వైపు పెడతారనమాట. ఇంకెప్పుడు కుదిరితే అప్పుడైనా తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా నేను కుదిరింది వెళ్ళి తెచ్చుకున్నాము. అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ కూరగాయలన్నీ పక్కన పెట్టేసేసుకొని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా సదురుకుంటాను. సరుకులు కూడా ఏమీ సదరలేదు, తెచ్చాను అక్కడ పెట్టేసేస్తాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా ఇవాళ ఖాళీ అనమాట. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఈ కూరగాయలు సరుకులు మొత్తం సదిరేసేసుకుంటాను. అలాగే ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే పిల్లలకి క్యారేజీలు కట్టాలి, పెద్ద ఆయనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, వాడికి మరి క్యారేజీ ఏం కట్టమంటాడో చూడాలి. చిన్న ఆయన అయితే మరి కాలేజీకి వెళ్తాడో లేదో నాకు తెలీదు, అడగాలి. అలా కూరగాయల్లో ఏదో ఒకటి మనం వంట చేసేసుకున్నాం, కూరగాయలు పోసుకొని. అది ఏంటి ఇప్పుడు స్పెషల్? ఎగ్స్ తెచ్చేసావు? రాత్రి సంతకి వెళ్ళాం కదా, ఎగ్స్ తీసుకున్న సంతలో. రాత్రి వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఇక ఇంకా డిన్నర్ చేసి పడుకుని పోయాం అన్నమాట. ఇప్పుడు ఏంటి బ్రేక్ఫాస్ట్? పెద్ద బాబుకి అయితే ఎగ్ దోశ, చిన్న బాబుకి ఏమో నార్మల్ దోశ, నాకు సింగిల్ దోశ. ఓకే, ముందు టీ తాగేస్తే ఓకే ఇప్పుడు పెట్టు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చాయ్ తాగారా? ఎగ్ దోశ రెడీ చేస్తుంది. నాకు కూడా 2 దోశలు కావాలి. బ్రష్ చేస్తారా? బాబు కారం దట్టంగా తింటాడు. స్పైసీ మ్యానా? అంత తినకూడదురా అని చెప్పినా ఇంట్లో ముసలో పెట్టినట్టు పెడతావేంటి నువ్వు నాకు అంటాడు. ట్రై భలే ఉంది నాన్న. ఇది కూడా ఆన్లైనేనా? భలే ఎదుగుతావమ్మా అన్నీ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులో అయితే 24 గుడ్లు పడతాయి. ఇంట్లో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో కారపొడి ఉంటుంది కదా, నల్ల కారపొడి. మన ఇంట్లో ఏ కారపొడి అవైలబుల్గా ఉంటే ఆ కారపొడి కూడా జల్లేసేసుకొని చక్కగా ఎగ్స్ వేసేసుకోవచ్చు. అదైతే ఇంకా సింపుల్ అన్నమాట. వేడి వేడి ఎగ్ దోశ రెడీ. బాబు రావాలి. వేడి వేడి ఎగ్ దోశ, టమాటా రోటి పచ్చడి, అందులో అల్లం పచ్చడి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. ఇలా ఈ దోశలకి ఈ పచ్చడి సూపర్. ఒక 3-4 1 ఎగ్ దోశ. బాబు ఇవాళ భోజనం చేయడు, ఇంకా అందుకని చెప్పేసి మధ్యాహ్నం లంచ్లోకి బ్రెడ్ అనమాట నెయ్యి వేసి మంచి రోస్టెడ్గా కాల్చాను, ఎర్రగా కాల్చాను. పెద్ద బాబుతో అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా కాలేజ్ అదే క్యారేజీకి కూడా బ్రెడ్ కాల్ చేసేస్తే ఇంక వెళ్ళిపోతాడు. ఇంక చిన్న బాబు ఏమో ఈరోజు కాలేజీకి వెళ్ళన్నాడు. నిదానంగా పనులు చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ బాబుకి బ్రేక్ఫాస్టా? ఓకే. బాబుకి బ్రేక్ఫాస్ట్ రెడీ. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేస్తే ఈ వేడి తగ్గిపోయింది. లేదు బ్రెడ్స్ అన్నీ మెత్తబడిపోతాయి. నట్టు లూజ్ అయింది, అందుకే సౌండ్ వస్తుంది. స్విచ్ ఆఫేవా? స్విచ్ ఆఫ్ అయ్యాను. ఇప్పుడు రెక్కలు లూజ్ అయినాయి, లేకపోతే పైన లూజ్ అయిందా? ఇది బోల్ట్ నట్టు లూజ్ అయింది, పోగుతుంది, దాంతో రేకల సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి కొంచెం టైట్ చేసా. వేయినా ఫ్యాను? ఒక్క నిమిషం దిగనేవే.
ఊడి పడిపోదు కదా. ఫోన్ వస్తుందండి ఇది. పోయిందిగా సౌండ్. ఏంటి గోల్ చేస్తున్నావు? గ్యాస్ అయిపోయింది. అమ్మా బుక్ చేశారా బండి బుక్ చేశారా? చెయ్యాలి. సరే లాక్కొచ్చి ఖాళీ బండి అంటే సగంలో ఉంది. పాడైపోయింది మగ్గే టయానికి అయిపోయింది గ్యాస్. ఇప్పుడు ఎలా మరి గ్యాస్ చూద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. ఇక పక్కింటి వాళ్ళు పైనింటి వాళ్ళు పైన ఏదో ఒకటి చెక్ చేస్తాను, చూసి ఎక్కడోసారి బండ పట్టుకొని వచ్చేస్తా. మరి అదే ఖాళీ బండ బుక్ చేయాలని నువ్వు బుక్ చేయాలా, నేను మర్చిపోయా. అవును, ఎప్పుడు బుక్ చేస్తున్నారు కదా మీరే. సరే అటైతే. తలుపు తీసి పెట్టావు రెడీగా? ఉందంట వదిన గారు వాళ్ళది. వంట చేసి ఇచ్చేయాలి, వాళ్ళు కూడా కావాలి. వంట చేసి ఇస్తే మళ్ళీ సాయంత్రానికి కూడా చూసుకోవాలిగా. ఈ లోపల ఏదో ఒకటి సెట్ చేస్తారా? అంటే ఏదో ఒకటి ఉంటుందంట, చూద్దాం. ముందు గ్యాస్ కంపెనీ వాడికి ఫోన్ చేస్తా, వాడు బండ ఇస్తాను అంటే నో ప్రాబ్లం. అరటికాయ ఫ్రై. మళ్ళీ వీడికి అరటికాయ ఫ్రై చేస్తే మళ్ళీ ఆడదండి. మళ్ళీ సాయంత్రం ఆడొచ్చేసరికి మరి ఆడికి ఏం చేయాలో తెలియదు. రైట్. అరటికాయ ఫ్రై చేస్తే బ్రష్ చేసుకుని అన్నం చేస్తారు. ఓకే, అన్నం అయిపోతుంది. ఓకే. ఒక 2 నిమిషాలు అయితే అన్నం మగ్గిపోయింది. ఓకే, క్యారీ ఆన్. ఏమా ఏంటి బ్రేక్ఫాస్టా? ఏంటి నువ్వు కూడా దోశ వేసుకున్నావా? ఏంటండి అలా అడిగేది? అంటే నువ్వు పొద్దున్నే పాలు లేకపోతే అలాంటివి తింటావు కదా, అందుకని దోశ వేసుకున్నావా అని అడిగా. ఓకే రైట్. కానీ ఫాస్ట్గా తినేసి వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకొని టపటప. ఇవాళ అసలు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, 10 అయిపోయింది టైం. కిచెన్లోకేమో 6కి వెళ్ళాను, ఏ పని అవ్వలేదు. మంచి రాగా వచ్చేస్తుంది అసలు పనితో. ఓకే, అనుకున్నట్టుగా అవనే అవ్వట్లేదు. క్యారీ ఆన్. ఇంకా వంట చేయాలి. అన్నం ఒకటి ఉడికింది, కూర ఒకటి అటుకాయ కూర ఫ్రై అవుతుంది, మళ్ళీ చారు పెట్టాలి, మళ్ళీ మాకు కర్రీ చెయ్యాలి. 10 అయిపోయింది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఏ టైం అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడైతే మనం వంట సెక్షన్లోకి వచ్చేసేస్తాం కదా. ఆల్రెడీ వాడికి రైస్ వండేసేస్తాను, అటుకాయ ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు మేమేం చేసుకుంటున్నామంటే కొంచెం మినపొడియాలు మిగిలిపోయినాయి మన దగ్గర. ఆ మినపొడియాలు ఈ రోజుతో వండేస్తే అయిపోయింది. ఆ మినపొడియాలు కోడిగుడ్లు ఆల్రెడీ అందరూ వండుకుంటారు, గుడ్లలో వడియాలు వేసి వండుకుంటారు. నేనైతే కొంచెం స్పెషల్గా మినపొడియాలు, గుడ్లు, మనకిచ్చిన ఉప్పు చేప ముక్కలు కూడా కాదు, అవి సావడాలు అనుకుంటా, గఫూర్ అన్నయ్యలు ఇచ్చారు. 4 ముక్కలు అయితే అన్నిట్లో వేసి ఇప్పుడు వండేస్తున్నాను. మరి అది ఎలా వండుకోవాలో ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే నేను అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే పొద్దున్నుంచి పని అస్సలు అవ్వట్లేదు, చిరాకుగా ఉంది. అందుకని చెప్పేసి డీటెయిల్గా అయితే ఏం తీయట్లేదు. అన్ని ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను, వడియాలు పెట్టేసేసుకున్నాను, ఎగ్స్ కూడా ఉడికి పెట్టేసేసి దాని మీద షెల్ తీసేసుకున్నాను, చింతపండు నానబెట్టేసేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఏంటంటే టమాటాలు, పచ్చిమిర్చి వంట చేసాక కట్ చేసేస్తాను. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. బాండీ కూడా పెట్టేసేసుకున్నాను. బాండీ కూడా వేడెక్కిపోయింది. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి, వడియాలు ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ మన ఎండుచేప ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కాబట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. నా దగ్గర ఈ వడియాలు అయితే ఉన్నాయి, ఇవి మొత్తం వేసుకోను, ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటా. కొన్ని మాత్రమే కర్రీలో వేసుకుంటాను. ఎలాగో చారు పెడుతున్నాను కాబట్టి చారులో నంచుకుంటానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది, మనమైతే ముందు వడియాలు ఫ్రై చేసేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పంపించిన వడియాలు అన్నమాట.
వడియాలు కూడా గఫూర్ అన్ని వాళ్ళు పంపించారు, మనమైతే పెట్టలేదు ఇంట్లో, అవే ఇప్పటి వరకు ఉన్నాయి. అయితే వడియాలు మంచిగా ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నాం. మా చిన్నప్పుడు మా అమ్మ బాగా ఉండేది, అమ్మ చక్కగా వడియాలు పెట్టేది, చక్కగా 2 రోజులకు ఒకసారి వడియాలు పులుసు పెట్టేది, చాలా బాగా చేసిద్ది అమ్మ అయితే మాత్రం. ఇప్పుడైతే ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి పసుపు వేసుకుంటున్నాను కొంచెం. అలాగే మనం ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని వేసేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇప్పుడైతే ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాం ఒక ప్లేట్లోకి. కొంచెం టిఫిన్ చేస్తాక ఒక్కొచ్చింది, లేకపోతే పిచ్చి ఆకలి వేసేసింది అనమాట. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే కొంచెం నీటి వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి కూడా తీసేస్తాను. చిటికెడు మెంతులు వేసుకుందాం. మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి ఆ మెంతుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర. మనకేంటంటే చింతపండు పులుసు పోయడం వల్ల ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పులుసుకి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉండిద్ది. కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడేస్తే మనకి ఆనియన్స్ వేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆవాలు కూడా మంచిగా చిట్పట్లు ఆడుతున్నాయి. ఇప్పుడైతే 4 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎందుకు అనంటే ఆనియన్స్కి అంత స్మెల్లే ఉండిద్దని మీరు అనవచ్చు. మనం డ్రై ఫిష్ ఫ్రై చేస్తాం కదా, దానివల్ల మంచి స్మెల్ వస్తుంది. మనకు ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలి అని అంటే కంపల్సరీగా ఉప్పు వేసుకోవాలి. కాబట్టి నేను రుచి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 సెకండ్ కలిపేసేసి మూత పెట్టేసేస్తే చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. ఈ లోపల మనం టమాటాలు, పచ్చిమిర్చి అవి కట్ చేసేస్తున్నాం. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మూత పెట్టేసేసుకుని మగ్గించుకుంటున్నాను. ఈ లోపల మనం టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే టమాటాలు కట్ చేసేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం టమాటాలు వేసేసుకుందాం. పొద్దున్నే క్యారేజీలు ఉంటేనే మనకు పని అయిపోయింది, క్యారేజీ నాకు అస్సలు పని అవ్వదు అనమాట. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వకపోతే, మంచిగా మగ్గకపోతే మనకు పులుసు పోయంగానే ఆనియన్స్కి అస్సలు ఆడుతుంది, అస్సలు బాగోదు అనమాట కూర టేస్ట్ అనేది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాం, ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి పసుపు వేసుకున్నాం. ఆ పసుపు అయితే సరిపోయిద్ది, ఇంకా మళ్ళీ పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే టమాటాలు కూడా కొంచెం మగ్గించుకుందాం. మూత పెట్టుకొని కంప్లీట్గా టమాటాలు మగ్గించుకుందాం. ఒకసారి మూత వేసి చూసుకుందాం. మనకి టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడైతే మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి. నేను తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకుంటున్నాను. నేనైతే 2½ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు పులుపు ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది. ప్రతి కారం కూడా పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేస్తుంది. మీరు తినే పులుపుని బట్టి పులుపు అనేది వేసుకోండి. నేను చిన్న సైజు నిమ్మకాయ అంత పులుపు అయితే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చింతపండు కూడా రసం తీసేసుకుని వేసేసుకున్నాం. ఒక ఉడికి పట్టిన తర్వాత మనం ఆ వడియాలు, ఎగ్స్ వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకైతే చక్కగా మరుగు పట్టింది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు కూడా వేసేసుకుందాం. అలాగే ఎగ్స్, డ్రై ఫిషెస్
ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే చక్కగా మనకి పులుసు మరిగి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసేసుకుందాం. మనకి పులుసు దగ్గరికి అయిపోయింది చక్కగా. మనకి చల్లారితే ఇంకా దగ్గరికి అయింది పులుసు. వేడి మీద కాబట్టి కొంచెం పలుచగా ఉన్నట్టుంది, కానీ చల్లారితే మొత్తం పులుసు అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇంకేం లేదు, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, బాగుండిద్ది. నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అనమాట. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకొని తింటే మాత్రం. అదే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక మా వారు వస్తే రివ్యూ చెప్తారు. అది ఫ్రెండ్స్. ఎన్ని రకాలు చేసావు? ఓ వడియాలా ఫ్రెండ్స్? ఒక్కొక్కడే చూపించు. పిండి వడియాలు. ఓ పిల్లలు. మజ్జిగ పులుసు. అరటికాయ ఏపుడు. ఓకే, ఇంకోటి ఉందా? బాబా 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 ఫ్రెండ్స్, ఇవాళ గట్టిగా ఒక పట్టు పట్టాల్సిందే. వీటిలోకి వైట్ రైస్. ఇందులో ఏమేసావు నాన్న? వడియాలు, ఎగ్స్, సావడాయి ముక్కలు. అబ్బా ఫ్రెండ్స్, చూసారా ఐటమ్స్ అయితే మంచి వండర్ఫుల్గా రెడీ అయిపోయినాయి. పట్పట్లాడిచ్చేయడం. ఇక వీటికి వైట్ రైస్ అయితే వండేసింది చక్కగా. ఫ్రెండ్స్, ఇవాళ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక ముద్ద ఎక్కువ లాగిచ్చేయటమే. ఇక్కడైతే అన్ని వెరైటీ చేశారు. అరటికాయ, మజ్జిగ పులుసు, వడియాలు ఇవన్నీ కామన్, కానీ ఇది నన్ను టెంప్ట్ చేసేస్తుంది. మంచి వండర్ఫుల్గా ఎగ్గు అండ్ ఇదిగో సావడాయిలు. ఒక్క నిమిషం ఇలా అది. ఇప్పుడు ఈ గుడ్డు, ఈ చేపలు ఇలా సర్వ్ చేసుకొని. వడియాలు కూడా వేసావు నాన్న ఇందులో? మంచి టేస్ట్ఫుల్. ఒక పీస్ వేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, నోట్లో లాలాజయం అయితే నో వాట్స్. ఎవరో పిలుస్తున్నారు, అయినా సరే ఒక్క ముద్ద పెట్టిన దాకా ముందు లోట్లో అంతా ఇదైపోతుంది. తీసుకురా నా ఫోన్. సుబేన్, సుబేన్. టేస్ట్ అయితే వండర్ఫుల్, ఎక్సలెంట్గా ఉంది. ఎగ్స్ ఇంకోటి వేసుకోపోయారా? చాలా 4 వేసాను. మళ్ళీ తింటా. మన ఇద్దరికే కదా, అందుట్లో మనం డ్రై ఫిషెస్ వేసాం కాబట్టి మైకిల్ కూడా తిండు. అదేం చేద్దాం అంటే 2 eggs తీసి విడిగా పెట్టేసి స్మెల్ వచ్చింది కదా, ఏది తింటా కానీ అలవాటు అయిపోతుంది. వీటి గురించి ఎక్కువ వర్ణం అసలు ఎక్సలెంట్గా ఉంది, సూపర్. ఎండి చేపలు వేసాం కాబట్టి కూర మంచి రుచి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. దాంతో టమాటాలు అన్నీ బాతాయి కదా. ఓకే, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చక్కగా మటన్, చికెన్ అవి కాకుండా ఇలా డ్రై ఫిష్ కూడా మధ్య మధ్యలో మనం ట్రై చేయాలి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈలోపు చక్కగా లైక్ చేయండి. మా వీడియోలు చాలామంది చూస్తున్నారు,
మీ ఆదరణ మాకు ఎప్పుడూ ఉంటుంది. మరి అలాగే ఫ్రెండ్స్ సేమ్ పాతలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, వ్యూస్ అయితే వెళ్తున్నాయి, లైక్స్ కూడా వెళ్తే కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి అలాగే లైక్ చేయండి. మనం ఎంత చెప్పినా 100 కూడా దాటలేదు తెలుసా. 2 days నుంచి చెప్తున్నాం కానీ వస్తాయి చూసింది అంతా రీచ్ అయ్యింది, వస్తాయి. అలాగే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నమస్కార్. ఎంజే కిచెన్ వ్లాగ్స్.